ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఈ ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుంది అనే నమ్మకం కలుగుతుందని జిల్లా అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య అన్నారు. గత 10 ఏళ్ల పాటు పెన్షనర్ల సమస్యలేవి పరిష్కారం కాలేదు. కనీసం సమస్యలు చెప్పుకునే అవకాశం కలగలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన పెన్షనర్ల సమస్యలు చెప్పుకోగలుగుతున్నాం, పరిష్కారం అవుతాయనే నమ్మకం కలుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య అన్నారు. సోమవారం సత్తుపల్లిలోని సంఘం భవనంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవ కేశవారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ సంఘం పెద్ద సంఘంగా ఆవిర్భవించి అనేక సమస్యలను పరిష్కరించిందన్నారు. ప్రముఖ గాయని బేగంతో పాటు సీనియర్ విశ్రాంత ఉద్యోగులను సత్కరించారు. ఇటీవల జరిగిన సత్తుపల్లి యూనిట్ స్థాయి వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, సత్తుపల్లి యూనిట్ నాయకులు కేశవారెడ్డి, బద్రుద్దీన్, చెంచిరెడ్డి, రామిశెట్టి సుబ్బారావు, మధుసూదనరాజు, ప్రకాశ్రావు, అద్దంకి వెంకటరత్నం, జి కృష్ణయ్య, సాంబశివారెడ్డి, బి దాసు, వాణి, కమలకుమారితో పాటు జిల్లా రాష్ట్ర నాయకులు కళ్యాణం కృష్ణయ్య, చెంచిరెడ్డి సుబ్బయ్య, రఘుపతి రెడ్డి, శరత్ బాబు పాల్గొన్నారు. ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్లో 85% మనం ప్రాథమిక వయసులో ఉన్నాం. అంతేకాదు ఇది ఉద్యోగ సంఘాలన్నింటిలో పెద్ద సంఘం ఈ రాష్ట్రంలో. అట్లాగే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పెద్ద సంఘం లేదండి. ఆల్ ఇండియా మన సంఘంలో విషయాలు వాడు చెప్పేటువంటి విషయం. అందుకని మన సంఘం అంతా బలంగా ఉండడానికి కారణం ఇవి 54లో ఈ సంఘం ఏర్పడిన తర్వాత ఏదో మన సమస్యలు ఎప్పటికప్పుడు బీఆర్సీ ముందు నుంచి మన సమస్యలు పరిష్కరించుకున్నాం తప్ప అంతకుముందు ఈ సంఘం లేనటువంటి రోజుల్లో సర్వీస్లో ఉన్న ఉద్యోగులు వాళ్ళ దైవం చేయడం మన సమస్య వచ్చినట్టు లేకపోతే లేని పరిస్థితి ఉంటే ఇవాళ మనం అనేక సమస్యలు మనం ఇవాళ సాధించుకున్నాం. అయితే సాధించుకున్న సంఘం మాత్రమే సాధించి పెట్టింది. అసలు ఈ ఎదుగుబాటు కాన్సెప్ట్ డెవలప్ చేస్తే మన సంఘం. అయితే అసలు ఎదుగుబాటు కాన్సెప్ట్ చేసి ఎందుకంటే ఈ రియంబర్స్మెంట్ వచ్చేటికి బిల్లులు మనం పొందడానికి అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నాం. తర్వాత ఈ 22 లక్షల మనం ఈ 2 లక్షల మాకు హెల్త్ కార్డు ఇవ్వండి, హెల్త్ కార్డు ఇచ్చిన దాని మీద మాకు ఆ రియంబర్స్మెంట్ మాకు వైద్యం చేసిన పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షన్లు ఈ ధర్నాలో పాల్గొని విజయంగా నిర్వహించారు. పాల్గొన్న వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఫ్యామిలీ పెన్షన్లు దివంగతులైన విజయంగా పెన్షన్ల మంజూరు కొరకు ఎస్టీఓ సత్తుపల్లి వారి సహకారంతో ప్రాధాన్యత తీర్పించడం జరిగింది. డబల్ పెన్షన్ పొందుతున్న కొందరు పెన్షన్లో కలవడం లేదో తెలుసుకొని ఎస్టీఓ డిటిఓ ఖమ్మం గారిని ప్రాతినిధ్యం చేసి జిల్లా సంఘ ఆధ్వర్యంలో వారి పెన్షన్లలో కలిసే విధంగా జరిగింది. 77లో ఎంత మనకు ఉండేది మనం జిల్లా వారికి కట్టాల్సి జిల్లా వారికి ఈ సమావేశం తర్వాత మేము ఈ సమావేశానికి అయినా ఖర్చులు కూడా దీన్ని చూపించడానికి వీలు కాలేదు. ఎందుకంటే కార్యక్రమం పూర్తయిన తర్వాత చూపించడం కాబట్టి ఈ ఖర్చులు కూడా దీన్ని చూసిన తర్వాత అప్పుడు మిగిలిన మళ్ళా ప్రారంభంగా మన దగ్గర ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ భారత భువి పొంగెను ముక్త జీవధార, ప్రభాత ప్రాంగణాన మ్రోగేను నగార. ఈ భారత భువి పొంగెను ముక్త జీవధార, ముక్త జీవధార. ఏ హుయి లే 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 మ్రోగేను నగార, పొంగే జీవధార. నీ శీర్షం హిమశృంగం, నీ యద గంగా భంగం. నీ శీర్షం హిమశృంగం, నీ యద గంగా భంగం. ఈ దేశం నీదే, ఈ భారత